విశాఖ క్రీడాభిమానులకు గుడ్ న్యూస్. భారతదేశంలో ఐపీఎల్ కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాంటి లీగ్ తో ఆంధ్రప్రదేశ్ లో క్రికెట్ పై మక్కువ ఉన్న క్రీడాకారులను ప్రపంచానికి చూపించడానికి ఐపీఎల్ ఉపయోగపడుతుందని ఏసీఏ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సుజయ్య కృష్ణ రంగారావు కూడా అన్నారు. 21 మ్యాచ్లను 520 మంది క్రీడాకారులతో 7 ఫ్రాంచైజీలతో నిర్వహిస్తున్నామని అన్నారు. దీనిపై మరింత సమాచారం సుజయ్య కృష్ణ రంగారావుతో మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ ఫేస్ టు ఫేస్. అయితే ప్రతి ఒక్కరిని ఆనందపరిచే విధంగా ఆహ్లాదపరిచే విధంగా ఉంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఏపీఎల్ అయితే తీసుకొచ్చారు. గత 4 సీజన్లు పూర్తయి ప్రస్తుతం ఇప్పుడైతే 5వ సీజన్కి అయితే బిడ్స్ ఆక్షన్స్ పిలవడానికి అయితే సిద్ధమైన విషయాన్ని అయితే తెలియజేయడం జరుగుతుంది. ఏపీఎల్ గవర్నర్ కౌన్సిల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగితే మరింత అయితే తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఆక్షన్స్ ఎప్పటి నుండి చేస్తున్నారు, అసలు పూర్తిగా ఏపీఎల్ ఎలా నిర్వహించబడుతుంది? ఇప్పటి వరకు టీమ్స్ని గుర్తించడం జరిగిందండి. గతంలో 6 టీమ్స్ ఉండేవి, దాన్ని 7 టీమ్స్గా పెంచడం జరిగింది. ఎందుకంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈసారి. అదేవిధంగా ఫ్రాంచైజ్ టీములు కూడా గతంలో 75 లక్షలు ఉంటే సంవత్సరానికి అది 3 రెట్లు అయ్యి సుమారు 2 కోట్ల పైగా రావటం జరిగింది. హైయెస్ట్ బెడ్డింగ్ టీం 2,50,00,000 కూడా రావటం జరిగిందండి. సో తద్వారా ఒక ప్లేయర్స్కి ఇంకా మెరుగైన ఫెసిలిటీస్ ఇవ్వటానికి, అదేవిధంగా మ్యాచ్లు కూడా ఒక మంచి వాతావరణంలో కండక్ట్ చేయటానికి, ఏసీఏ మీద ఆధారపడకుండా ఏపీఎల్ కండక్ట్ చేసే స్థాయికి ఈరోజు రావటం జరిగిందంటే చాలా సంతోషదాయకమైన విషయం. ఇప్పటికీ టోటల్గా ఎంతమంది ఫ్రాంచైజ్ అనే వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఎంతవరకు కోచ్ బిడ్ చేశారు సార్? అలానే ఎవరెవరు అంతర్జాతీయ ప్లేయర్స్ ఎవరు ఆడుతున్నారు వాళ్ళు తీసుకున్నారు? ఇప్పుడు ఫ్రాంచైజీలకు సంబంధించి మీకు ఇందాక చెప్పినట్లుగా గతంలో 6 టీమ్స్తో నిర్వహించడం జరిగేది. ఈసారి రెస్పాన్స్ బాగుందన్న ఆలోచనతో 7 టీమ్స్కి పెంచడం జరిగింది. అయినా సరే కొంతమందికి అవకాశం కల్పించలేకపోయాము. కానీ 7 టీమ్స్కి కూడా ఒక మంచి సంస్థలు ముందుకొచ్చి టీమ్స్ని ఒక చక్కటి రీతిలోని క్రికెట్కి తోడ్పడటానికి ముందుకు రావడం జరిగింది. హయ్యెస్ట్ బిడ్డింగ్ 2,50,00,000 పెట్టి 2 ఫ్రాంచైజీలు తీసుకోవటం జరిగిందండి. ఒక్కొక్క ఫ్రాంచైజ్ 2,50,00,000, అది హయ్యెస్ట్ అండి. సో ఈ విధంగా చాలా మంచి రెస్పాన్స్తో ముందుకు రావటం జరిగింది. ఈసారి ప్లేయర్స్ కూడా మరి ఆంధ్రాకి సంబంధించి టాప్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ ఏదైతే ఇంగ్లాండ్లో జరుగుతుందో నితీష్ కుమార్ రెడ్డి ఆయన ఆడుతున్నారు. అదేవిధంగా గతంలో ఇండియాకి ఆడిన కేఎస్ భరత్ అవనండి, హనుమ విహారీ అవనండి, వీళ్ళందరూ కూడా ఆడటం జరుగుతుంది. మరి ఐపీఎల్లోని చెన్నై సూపర్ కింగ్స్కి ఆడిన షేక్ రషీద్ అవనండి, ముంబై ఇండియన్స్కి సత్యనారాయణ రాజు అవనండి, లేకపోతే ఢిల్లీ క్యాపిటల్స్కి ఆడిన విజయ్ అవనండి, వీళ్ళందరూ కూడా రేపు పాల్గొనబోతున్నారు. అది ఒక మంచి ఇన్స్పిరేషన్గా వాళ్ళతో పాటు ఆడటానికి టీమ్మేట్స్ కావనండి, లేకపోతే ఎక్కువగా యూత్ని ఆకర్షించి ఈ మ్యాచ్లన్నీ కూడా ఒక పండగ వాతావరణంలోనే ముఖ్యంగా స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు వచ్చి ఈ మ్యాచ్లు చూడటానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. ఈ క్రికెటర్స్ని, ఈ ఇండియన్ క్రికెటర్స్ని వీళ్ళని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి రేపు క్రికెట్ ఒక గేమ్గా వాళ్ళు ప్రొఫెషన్గా తీసుకోవడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్న ఆలోచనతో నిర్వహించడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్న పూర్తి పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా మేము మట్టిలో మాణిక్యాలను అయితే వెలికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. వాళ్ళకి సంబంధించి అయితే ఎన్నో స్థాయిగా అయితే ప్రతి ఒక్క చోట కూడా వాళ్ళకి మెరుగైన అవకాశాలను కల్పించే విధంగా మేము ముందుకు తీసుకెళ్తాం విషయాన్ని అయితే మనతో పాటు ఆయన తెలియజేయడం జరుగుతుంది. రాబోయే కొద్ది రోజుల్లో అయితే 14వ తారీఖున అయితే ఆక్షన్ నిర్వహించబోతున్నారు. ఆక్షన్కి సంబంధించి పూర్తి సమాచారాన్ని కూడా మనకి అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తామన్న విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో సూర్యప్రకాష్, రాజన్స్, విశాఖపట్నం.